నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. అమ్మో, రేపు ఆదివారం కదా, మర్చిపోయాను. త్వరగా చర్చికి వెళ్ళి శుభ్రం చేసి రావాలి. ఏంటి, మందిరం తుడుస్తావా, చేపలేస్తావా, నీకు పనులు లేవా? ఇప్పుడు వెళ్ళి నువ్వు బట్టలు ఉతుక్కోవాలి కదా, అంట్లు తోమాలి కదా. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ చూడు ఎట్లా సీరియల్ చూసుకుంటారు చక్కగా. నువ్వు వెళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళి సీరియల్ చూసుకో, వెళ్ళు. అబ్బా, ఏంటో తలనొప్పిగా ఉంది కదా, తలనొప్పిగా ఉంది కదా. నువ్వు టాబ్లెట్లు వేసుకొని కొంచెంసేపు పడుకో. ఎందుకు ఇట్లా వెళ్తానంటావు? పడుకో, కొంచెంసేపు రెస్ట్ తీసుకో. అమ్మో, ఏదేమైనా సరే నేను మందిరానికి వెళ్ళి శుభ్రం చేసి వస్తాను. అబ్బా, దేవుని మందిరం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అమ్మయ్య, రేపు ఆరాధనకి మందిరం అంతా శుభ్రం అయిపోయింది. పాస్టర్ గారు, దేవుని సేవకుడా మేలుకో, నీ కొరకే దేవుని పరిచర్య ఎదురు చూస్తుంది. మేలుకో నాయన, మేలుకో. అమ్మో, ఈరోజు పునరుత్థాన దినం. ఈరోజు దేవుని ఆరాధించే గొప్ప దినం. కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది, నాకు బలహీనంగా ఉంది కదా. నీకు బలహీనంగా ఉంది కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకో. ఎప్పుడు చేసే ప్రార్థనే కదా, ఎప్పుడు వెళ్ళే ఆరాధనే కదా, ఎప్పుడు చేస్తావు కదా ప్రార్థన. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకో, పడుకో. అమ్మో, ఈడు మోకాలు ఇచ్చేస్తున్నాడు, నా పప్పు ఉడికినట్టే. ప్రభువా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని నీ వాక్యం సెలవిస్తుంది. దయచేసి నన్ను బలపరచు తండ్రి. ఆమేన్. అమ్మయ్య, ఈ రోజు ఆరాధనకి త్వరగా వచ్చేసాను. ఇంకా ఆరాధన స్టార్ట్ చేయలేదు. అబ్బా, ఆరాధన కొరకు మందిరం సిద్ధంగా ఉంది. అయ్యా, పరిచయం చేసిన వారిని దీవించి ప్రభువా. వందనాలమ్మా, బాగున్నావా? ఉన్నాను పాస్టర్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆరాధన మొదలు పెడతాం. ప్రేమమయుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతా మీరే జయప్రదంగా జరిగించింది తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటాం. ప్రభాకరుని కృపకరుని నిత్యము నేను
నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాను. ఏంటి అందరు దీర్ఘాలుగా ప్రార్థన చేసేస్తున్నారేంటి? వీళ్ళు ఎట్లయినా చెడగొట్టాలి ఈరోజు. మంచిగా ప్రార్థన చేసేస్తున్నారు, నాకు ఇది నచ్చదు. అరే నాన్న, ఫోన్ చూసుకో ఒకసారి. మీ ఫ్రెండ్ మెసేజ్ చేసి ఉంటున్నాడు, చూసుకో, పర్లేదులే. పర్లేదు చూసుకో. ఫాస్ట్ గానే నిన్నేం చూడట్లేదు, కూర్చొని చూసుకో మంచిగా. అమ్మయ్య, ఒక వికెట్ అవుట్. హలో, అరే నాన్న, అరే నాన్న, నీకు నైట్ అంతా నిద్ర లేనట్టుంది ఏంటి? కొంచెం పడుకో, ఎప్పుడు చేసే ప్రార్థనే కదా, కొంచెం పడుకో. 2 వికెట్లు అవుట్. అరే నువ్వు ఎట్లాగో సతికలు పడే ఉన్నావు, అట్లనే ఉండు. అమ్మో, ఇవిడు రాత్రి అంతా సిద్ధపాటు ప్రార్థన చేసింది, ఇవన్నీ మనం ఏం చేయలేము. సరే నాన్న, ఎప్పుడు ఇంతసేపు చేయరు ఏంటి? రోజు ఇంతసేపు చేస్తున్నారు? ఒక టైం చూసుకో, వాచ్ టైం చూడు. ఎప్పుడు ఇంతసేపు అసలు? కొంచెం కూర్చో. ఏంటి నీ బట్టలు ఎంత అందంగా ఉన్నాయి? నీ గొలుసు ఏంటి? అబ్బా, చాలా బాగున్నావు నువ్వు. ఎందుకు వేసుకొచ్చావు ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి? చూపించుకోవాలి అందరికి, చూపించు. అమ్మయ్య, అందరూ అయిపోయారు. కొత్త డ్రెస్ బాగుందా? ఉంది. ప్రియులారా, మీలో అనేకులు ఆసక్తి లేని వారు గాను, దేవుని యందు భయభక్తి లేని వారు గాను కనబడుతున్నారు. ఇట్టి స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించగలడు. అందరం లేచి నిలబడి ఆరాధన పాడుకోండి. పరిశుద్ధాత్ముడా, శక్తి దయా జయము. పరిశుద్ధాత్ముడా, శక్తి దయా జయము. నీవొక బలము మాకవసరము, ప్రభువా నీవే ఎరుగుదురు. నీవొక బలము మాకవసరము, ప్రభువా నీవే ఎరుగుదురు. పరిశుద్ధాత్ముడా, శక్తి దయా జయము. పరిశుద్ధాత్ముడా, శక్తి దయా జయము. హల్లెలూయా. మన పాపాలు దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభువా, ఇప్పుడు దాకా చేసిన లోపాలు మీరే క్షమించండి తండ్రి. అయ్యో నేను అలంకారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను, ఇక మీదట అలా చేయను తండ్రి. ప్రభువా, నేను సమయాన్ని నీకు ఇవ్వలేకపోయానయ్యా, నన్ను క్షమించండి తండ్రి, ఇంకెప్పుడు అలా చేయను. ప్రభువా, సెల్ ఫోన్ అనే బంధకం నుంచి నన్ను విడిపించు తండ్రి. ప్రభువా, నాలో ఉన్న ఆత్మ మెలుగుగా ఉంచు తండ్రి. ఆమె అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి అందు జాగ్రత్తగా చూసుకొని
కలుగుతుంది అని ప్రసంగి 5:1 వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఆసక్తి, భయం, భక్తి, దేవుని ఆత్మ కలిగి జీవించాలి. అప్పుడే ప్రతి విధమైన సంఖ్యల నుండి మనం విడిపించబడతాము. 5 నిమిషాలు దేవుని కోసం కనపడతాం. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు చెప్పిన వాక్యం మీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఆమేన్. అబ్బా, ఎవరు ఆశకి తగ్గట్టు వాళ్ళకి దీవెనలు ఇచ్చారే. ఇవన్నీ నేను దోచుకుందాం అనుకున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం ఇవ్వకుండా వీళ్ళ పశ్చాత్తాపం ఇచ్చాడు. ఈసారి దొరుకుతారుగా, అప్పుడు చూస్తా వీళ్ళ పని. చూశారుగా ప్రియులారా, సాతాను మనలను ఎన్ని విధాలుగా మోసగిస్తున్నాడు. దీనిని బట్టి మనందరం ఆత్మీయ జీవితంలో మరింత జాగరూకులమై ఉండవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు.